హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా తోటకూరను ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ అడిచిపోయిన తర్వాత ఇలా సన్నగా తరిగితే సరిపోతుంది. మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను తీసుకొని పోపు దినుసులను వేసుకుంటున్నాను. అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే పొట్టవలసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే అలాగే వేసుకోవచ్చును. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగును ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలాగే మనం ఆకుకూరలు వండేటప్పుడు మూతను పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటేనే గట్టిగా వస్తుందండి, క్రిస్పీగా కూడా అనిపిస్తాయి. మనం ఇలా తోటకూరను వేయగానే మనకు వాటర్ ఊరినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు సాల్ట్ వేసుకోకుండా ఒక 2 నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా తోటకూర రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.